భూముల్ని అప్పనంగా వివిధ కంపెనీలకి కేటాయించడం మీద మరీ ముఖ్యంగా లూలు గ్రూప్కి దాదాపుగా 3,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాల్ని కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అడుగుతా ఉన్నాం, ఎందుకు మీకు ఈ లూలు గ్రూప్ మీద అంత వల్లమాలిన ప్రేమ ఎందుకు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. విశాఖపట్నంలో కానీ విజయవాడ నగరంలో కానీ లూలు మాల్కి 1,000 కోట్ల రూపాయల భూముల్ని అప్పగించడాన్ని అతిపెద్ద అవినీతి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లో అత్యంత విలువైనటువంటి ఐఎంజీ భూముల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అది అంతటి పెద్ద కుంభకోణం కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం చూసాం పత్రికల్లో. ఆ సంస్థ నుంచి కనీసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకుండానే ఇది 13.74 ఎకరాల భూమి విశాఖపట్నంలో హార్బర్ పార్క్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 99 సంవత్సరాలకి లీజుకి కట్టబెట్టడం అనేది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఎందుకంటామంటే ఎకరం బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి, ఆ భూమిని దాదాపుగా ఏకంగా ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి 13.74 ఎకరాలు, దానికి 2,100 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. లూలు కంపెనీ భూ కేటాయింపుల ఒప్పందంలో కూడా అసలు 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి ఇది కట్టనవసరం లేదు అని చెప్పాను. తర్వాత 3,30,000 చదరపు అడుగుల్ని ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవచ్చు అని చెప్పాను. అంటే నిర్మాణ వ్యయం మొత్తం రాబట్టుకుని లాభం కూడా దాదాపుగా పొందుతుంది ప్రభుత్వం కూడా. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ 2,100 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. అసలు ఓవరాల్గా ఈ లూలు గ్రూప్ అందులో పెట్టిందే 156 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ భూమి విలువ 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి విలువ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే 840 కోట్ల రూపాయలు ప్రాజెక్టు విలువ అనమాట. ఇందులో నిర్మాణ వ్యయం 240 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే లూలు కంపెనీకి 600 కోట్ల రూపాయలు లాభం వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే విజయవాడలో ఈ రకమైనటువంటి ఈ నష్టాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య మూలంగా విశాఖపట్నంలో భూ కేటాయింపులు కానీ, విజయవాడలో ఆర్టీసీకి సంబంధించినటువంటి భూమి కేటాయింపు లూలు గ్రూప్కి కేటాయించడం మూలంగా ఎవరికి లాభం జరుగుతుంది? లూలు కంపెనీకి జరుగుతుంది. తెర వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆ కంపెనీకి ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది. అవినీతి జరిగిందని కూడా అనుమానం కలుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవోల్ని రద్దు చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. సరే, ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలు సింగపూర్లో మనం భద్రంగా ఉంచాలి కదా. భద్రంగా ఉంచగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. సింగపూర్ కంపెనీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్గానే వెళ్ళిపోయింది, అంతే తప్ప మేమేం చేయలే, మేమేం అనలా. కాబట్టి అక్కడికి వెళ్ళి సింగపూర్లో ఆ ప్రాంత ప్రజలకు తెలియనటువంటి విషయాల్ని పదే చెప్పడం అనేది మన ఆంధ్రప్రదేశ్ పరువు ఏమవుతుందో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి.